కాలంగట్ బీచ్ ఏరియాలో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాం. అక్కడ నుంచి మిగతా గోవా మొత్తం తిరగడానికి మనకి సిటీ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. ఇప్పుడే కండోలం బీచ్ వచ్చిన. నేను వచ్చాక కండోలం బీచ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది దీని చిన్న బీచ్ అనకూడదు, ఇది కూడా ఒక పెద్ద బీచే. కాకపోతే క్రౌడ్ తక్కువ. ఎందుకంటే ఇండియన్ పీపుల్స్, మన దక్షిణ భారతదేశం పీపుల్స్ మొత్తం కాలంగట్లో భాగాల్లోనే ఉండిపోతారు. ఇక్కడైతే రావట్లేదు. ఇక్కడ ఈ కండోలం బీచ్లోనే అగోడా ఫోర్ట్ ఉంది. అగోడా ఫోర్ట్ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్. మొత్తం బ్లూగా కనపడుతుంది సముద్రం. మొత్తం సీనరీ అయితే సూపరు. ఇక్కడ ఫారినర్స్ అందుకేమో ఇష్టపడతారు బాగా. ఇక్కడ ఈ సీనరీ చూసి ఇక్కడ ఇష్టపడి ఇక్కడ బయట మనకు అవి టేబుల్స్ వేసుకొని అక్కడనే పడుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అయితే చాలామంది ఎక్కువ మంది ఫారినర్స్ అయితే నాకు ఇక్కడే కనపడతారు. చాలా సూపర్గా ఉంది. అగోడా ఫోటో కూడా మనం మొత్తం చూసేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఇది కండోలం బీచ్ ఎంట్రీ. ఈ ఎంట్రీకి మీకు లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లోనే పార్కింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం కండోలం బీచ్ ఎట్లా ఉందో చూద్దాం పని. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. గోవాలో థర్డ్ డే రోజైతే ఈ బీచ్కి అయితే మార్నింగ్ 11కి అయితే వచ్చా. ఈ బీచ్లో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. కాలంగట్ బీచ్ బాగా బీచ్తో పోల్చుకుంటే ఈ బీచ్లో క్రౌడ్ చాలా తక్కువ. ఇక్కడ కూడా చూసా సేమ్ కాలంగట్ బీచ్ బాగా బీచ్ లాగానే బీచ్ ఆనుకొని మనకు చైర్స్ ఉంటాయి. అలాగే అక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా అయితే ఏమైనా ఆర్డర్ చేసుకొని కూర్చోవచ్చు. చూసారు బీచ్ ఎంట్రీలోనే మనకి వాటర్ స్పోర్ట్స్ గేమ్ సంబంధించిన కండోలం బీచ్ వాటర్ స్పోర్ట్స్ సొసైటీ. ఇక్కడ కూడా మనకి అన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే మీకు ఇందాక చూపించా కదా బోర్డు, అక్కడే ఇక్కడ కౌంటర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంకా మళ్ళా వావ్, ఈ పందిరి కింద నిలబడి అట్లా బీచ్ చూస్తుంటే సంతోషం అయితే వేరే లెవెల్. ఎందుకంటే నేను జస్ట్ బీచ్ ఎంట్రన్స్ వచ్చినాక లెఫ్ట్లో నడుచుకుంటూ వెళ్తే ముందుకెళ్తే అగోడా ఫోటో వస్తుంది. అక్కడికి వెళ్తూ ఉంటే లెఫ్ట్లో నాకు ఈ పందిరి కనపడింది. అందుకే అక్కడ నిలబడి ఈ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కాలంగట్ బీచ్ బాగా బీచ్తో పోల్చుకుంటే ఇక్కడ ఫారినర్స్ అయితే ఎక్కువగా కనపడ్డారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఫారినర్స్ ఈ బీచ్లో కనపడతారని. ఇక్కడికి వచ్చినాకే నాకు ఆ విషయం తెలిసింది. కాలంగట్ బాగా బీచ్లో ఎక్కువగా ఇండియన్ పీపుల్స్, సౌత్ ఇండియన్ పీపుల్స్ అయితే ఎక్కువగా కనపడుతుంటారు. ఇక్కడైతే నేను వచ్చాక చూసిన తర్వాత నాకు అనిపించింది ఫారినర్స్ ఈ కండోలం బీచ్లో కూడా ఎక్కువగా ఉంటారని.
Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. బీచ్లో ఎంట్రీ అయినామంటే మనం లెఫ్ట్లో అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకైతే కింది అగోడా ఫోర్ట్ వస్తుంది, లోయర్ అగోడా ఫోర్ట్ అని. చూడండి సీనరీ ఎంత బ్లూగా ఉందంటే బీచ్, అరేబియా సముద్రం ఇది కనపడుతుంది చూడండి, అదే అగోడా ఫోర్ట్. అసలు ఇక్కడ వ్యూ ఒక వేరే లెవెల్, అసలు వ్యూ. ఇక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అక్కడైతే ఒక షిప్పులు తిరుగుతున్నాయి అక్కడ చూడండి. అగోడా, ఇప్పుడు మనం అగోడా ఫోర్ట్కి పైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫోర్ట్ పైకి వెళ్ళంగానే ఫోర్ట్ ఎంట్రీలోనే మనకి షాప్ కనపడుతుంది. ఈ షాపు మన తెలుగు వాళ్ళదే. ఈ షాప్ దగ్గరికి అలా వెళ్ళాదో లేదో అక్కడైతే కాసేపు ఏం తినాలో అర్థం కాక, నాకైతే హిందీ అయితే లైట్గా వచ్చు, ఏం ఆర్డర్ చేయాలో తెలియక అట్లా ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నా. వెంటనే లోపల ఉన్న అతను అయితే, భయ్యా మీరు తెలుగు వాళ్ళ, ఏం కావాలి భయ్యా అని అడిగారు. నాకైతే అప్పుడైతే హ్యాపీ అనిపించింది. ఒక వడాపావ్ అయితే ఆర్డర్ చేసిన, అది మంచిగా అనిపించింది టేస్ట్ అయితే. అప్పుడే టిఫిన్ తినది, మార్నింగ్ నుంచి నేను టిఫిన్ కూడా తినలే. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself. ఫోర్ట్ అయితే ఒకసారి చూడండి, మనమైతే లోపల ఉన్నాం. ఇప్పుడు పైకి వెళ్ళినాక కూడా మీకు చూపిస్తా. ఇదిగో పైకి వచ్చా, పైనుంచి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి సముద్రం మొత్తం ఒకే వ్యూలో చూడొచ్చు మనమైతే. మనందరికీ తెలుసు 1961 దాకా ఈ గోవాని పరిపాలించింది ఎవరు? పోర్చుగీస్ వారు. కాబట్టి వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళ గుర్తులు ఉంటాయి. అందులో ఈ ఫోర్ట్ ఒకటి. ఈ ఫోర్టు ఆసియా ఖండంలోనే ఓల్డెస్ట్ ఫోర్టు. మనం పక్కా తెలుగులో చెప్పాలంటే ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన కోట ఇది. ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి చూడండి, పైన రిసార్ట్స్ కనపడుతున్నాయి కదా, అవన్నీ కండోలియం బీచ్ యొక్క రిసార్ట్స్, అలాగే అగోడా ఫోర్ట్ యొక్క రిసార్ట్స్. నెక్స్ట్ మనం ఇలా ముందుకెళ్ళి ఇంకొద్దిగా పైకి నడిచిపోతే టాప్ వ్యూకి వెళ్తాం. అక్కడ ఎదురు కనపడుతుంది, అక్కడికి వెళ్తాం టాప్ వ్యూ. మీకు
ఇంకొక చిన్న విషయం, సోలో ట్రావెలర్ అయితే ఇక్కడికి వచ్చినాక కాలంగట్ బీచ్ ఏరియాలో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాం. అక్కడ నుంచి మిగతా గోవా మొత్తం తిరగడానికి మనకి సిటీ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. సిటీ బస్సులు ప్రతి ఏరియాకు ఉన్నాయి. మీకు సిటీ బస్సు ఎక్కగానే వాళ్ళే టికెట్ తీసుకొని మీకు ఎక్కడికి కావాలో అడిగి తీసుకొచ్చుకుంటారు. అంటే ఎవరైనా సోలో ట్రావెల్ ఉండి వాళ్ళకి లైసెన్స్ లేకపోతే బైక్ ఇవ్వరు కదా లైసెన్స్ లేకపోతే, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది మనకి సిటీ బస్సులు అవైలబుల్ ఉంటాయి. మనం హ్యాపీగా అయితే తిరగచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, మంచిగా అయితే తిరగచ్చు. నేను కూడా ఇప్పుడు సిటీ బస్సులో తిరిగి, ఎందుకంటే నాకు లైసెన్స్ లేదు కాబట్టి సిటీ బస్సులో తిరిగి అగోడా ఫోర్ట్ అన్నీ సందర్శిస్తున్నా. పోర్టు నుంచి వ్యూ అయితే మామూలుగా ఉండదు. చూడండి అసలు ఎక్సలెంట్ వ్యూ. ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ వ్యూ అయితే బాగా ఆస్వాదించి వెళ్ళిపోతుంటారు విజిటర్స్. తెలుగు వాళ్ళు అయితే ఎక్కడున్నా కనపడుతారు, ఇబ్బంది లేదు. ఇందాక చెప్పా కదా టాప్ వ్యూ పాయింట్, అది ఆ స్ట్రైట్ కనపడేది. మనం అట్లా ముందుకెళ్దాం, అక్కడి నుంచి నీకు వ్యూ మొత్తం చూపిస్తా. చూశారు కదా కండోలం బీచ్ అండ్ అగోడా ఫోర్ట్. నెక్స్ట్ వీడియోలో మనమైతే అంజునా బీచ్ చూద్దాం. అంజునా బీచ్లో ఏమేమి ఉన్నాయో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న విజువల్ చూడండి, ఇవి అంజునా బీచ్ విజువల్సే. నెక్స్ట్ ఆ వీడియోలో ఈ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తా. కాబట్టి నెక్స్ట్ వీడియో మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.